సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైతులు పండించిన పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో విఫలమయ్యిందని, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ముందు రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పండించిన పంటలను వెంటనే కొనుగోలు చేయాలని, లారీల కొరత, హమాలి కొరత అని సాకులు చెబుతున్న అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం తమ రైతుల పొట్ట కొడుతున్నారన్నారు. వడ్లు రోడ్లపై పోసి నిప్పు అంటించి నిరసన వ్యక్తం చేశారు. ధర్నా విరమింప చేయాలని పోలీసులు కోరగా రైతులు పోలీసులు కాళ్లు మొక్కుతూ వేడుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రైతులకు ఇంత ఇబ్బంది జరుగుతుందని ఏ ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఒక్కరు కూడా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు వస్తలేవు, కాంటలు అయితే లేవు, కాంటలు అయినప్పుడు వీడతలేరు. దయచేసి నాకు సహకరించండి. 20 రోజులు ఇట్లా అయితేనే ఉన్నాయి, అది పోతలేవు, వాళ్ళు నడుస్తలేవు, మేమేం చేయాలని అంటారు. వాళ్ళు పట్టించుకోవట్లేదు మార్కెట్ ఇబ్బంది కాలేదు. రైతులకు 15 రోజులు ఇంతవరకు కూడా కాంట అయితే లేవు. ఎప్పుడు వచ్చినా కానీ మళ్ళీ ఎల్లుండి అంటున్నారు. మాకు పంట పండించినప్పుడు ఇంత ఇబ్బంది కాలేదు. ఇప్పుడు చాలా రైతులకు ఇబ్బంది ఉన్నది. మళ్ళీ రేపు లేదు ఎల్లుండి రోని మళ్ళీ వర్షాలు పడుతుంటే ఉన్న ఒళ్ళు కూడా రోడ్ల పంట కొట్టుకుపోతాయి. ఈ చేసిన కష్టం కూడా రైతులు పెట్టుబడి కూడా వెళ్ళేటట్టు లేదు. కానీ రైతులకు ఏదన్నా మేలు చేసి మాకు ఇవ్వాల రేపట్ల కాట పెడితేనే మంచిది. లేకపోతే మాత్రం మీరు కాదంటే మేమనే ప్రైవేట్గా నమ్ముకుంటుంది కదా. మీరు ఆపద పెట్టి మేము ఈ రేటు కొట్టమని చెప్పి తీసుకుపోయి రోడ్ల మీద వస్తుంది. వీడికని ముట్రాసుపల్లెకి వెళ్ళి సంగపూర్ రోడ్లకు రోడ్ల బండి ఆగే ఉన్నాయి. మార్కెట్లో బండి ఒక్క బండి కాలేదు. 3 రోజుల కూడా ఒక బండి కాలేదు. ఒక లారీ పంపిస్తే ఏమవుతుంది? రోజు 10 లారీలు పంపించిన కావు. ఎక్కడికైనా దయచేసి మీరు రైతులను ఆడుకోవాలని మేము బట్టి మాట్లాడుతున్నాం. మేము ఒడ్లు 10 రోజులు అయితే సంచులు నింపి రింగ్ రోడ్ మీద ఇప్పుడు మా విలేజ్ నుంచి 4000 బస్తాలు ఉన్నాయి. అవి ఇప్పుడు లారీలు లేక ఇబ్బంది పడుతున్నాము. వర్షాలు పడ్డాయి, మొన్న వర్షంలో కూడా తడిచిపోయి మళ్ళీ ఎండబోసి మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ కూడా తీసినాము. అక్కడ వడ్డేపల్లి రైస్ మిల్లో తీసుకోపోతే వాళ్ళేమో అక్కడ లారీ కాలు అయితే లేవు అంటున్నారు. ఇక్కడ మన వర్గల్లో పెద్ద రైస్ మిల్ పడ్డదని చెప్పేసి అక్కడ పోతే కూడా 20 రోజుల నుంచి వెళ్ళి కూడా లారీలు ఖాళీ అయితే లేవు అని చెప్పేసి మాకు ఇప్పుడు లారీలు వాళ్ళు రమ్మని మేము 6 రోజుల నుంచి వెళ్ళినా కానీ లారీలు వస్తలేవు. కొంచెం చాలా ఇబ్బంది ఉంది. దీన్ని దయచేసి మా యొక్క వినతిని తీసుకొని అన్ని ఏ ఊళ్ళో మన దాంట్లో వేసుకున్నా సరే మన ఫంక్షన్లలో కానీ లేకపోతే ఇంకా గోదాములలో కానీ చిన్న రైస్ మిల్లలో కానీ వేసి తొందరగా రైతులు ఇబ్బంది పడకుండా ఈ వర్షాలు వచ్చే సీజన్ వచ్చింది మనకు దయచేసి తీసుకోగలరని మనకు